హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ 2 రకాల కార్న్ రెసిపీస్ అయితే తయారు చేసుకుందామండి. ఇది ఒకటి స్వీట్గా ఉంటుంది, ఒకటి హాట్గా ఉంటుందండి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. కార్న్ తోటి ఇలా 2 రకాలు ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. స్వీట్తో తిన్నారు, హాట్తో తిన్నారండి. పైన క్రిస్పీగా వస్తుంది, లోపల కూడా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే 2 కంకులు తీసుకున్నానండి, పచ్చి. మనం నాటి అండి, ఊళ్ళో పండిస్తారు కదా, అవి స్వీట్ కార్న్ కాదండి. వాటిని ఇలా ఒలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి కొద్ది కొద్దిగా. ఇలా తీసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం అండి చిన్నగా తరుక్కొని వేసేసుకోండి, మనకు నార అనేది వస్తుంది కాబట్టి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా వేసేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి. మిగిలిన కార్న్ కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకోండి, సరిపోతుంది. మనము మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే జ్యూసీగా ఉంటుంది, మనకు వడ అనేది ఆ షేప్లో రాదండి. ఇలా పట్టేసుకున్న దాన్ని సేమ్ అదే బౌల్లో వేసేసుకోండి. మొత్తం మిక్సీ జార్లో తీసేసి ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసేయండి. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. అలాగే ఒక ½ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేయండి. అలాగే ఒక ½ టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసేయండి. అలాగే ఒక ఆనియన్ కూడా చిన్నగా తరుక్కొని వేసేసుకొని, ఒక కొత్తిమీర కట్ట కూడా చిన్నగా తరిగి ఇందులో వేసేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి ఇందులోనే. ఇవన్నీ కలిసేలా ఒకసారి చేతితోని ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. వాటర్ మాత్రం వేయకండి. ఇలా కలిపెట్టుకున్నాక చిన్నగా చూడండి, చేతితో అలా వడల్లాగా చేసుకోవాలండి. మీరు కావాలంటే ఒక పేపర్ పెట్టుకొనైనా చేసుకోవచ్చండి. మనం మెల్లగా చేతితో ఇలా అనుకొని ఒక ముద్దలాగా తీసుకొని మెల్లగా రౌండ్గా ఒత్తుకుంటే సరిపోతుందండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టండి. ఆయిల్ కొంచెం హీట్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత ఈ వడలు అందులో వేయండి. చూడండి, ఈ విధంగా మనకు రౌండ్గా రావాలి. ఒక 2 నిమిషాల తర్వాత తిప్పేసుకుంటే సరిపోతుందండి, వెంటనే కదపకూడదు. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలండి. మనకు గ్యాస్ అనేది హైలో పెట్టేసుకుంటే కలర్ మారిపోతుంది, లోపల కూడా బాగా ఉడకదండి. ఈ విధంగానే మనం అన్నీ వేసి కూడా కాల్చుకోవాలి. కార్ను ఒలిచి పెట్టేసుకుంటే మనకు 10 నిమిషాల్లో అయిపోతుందండి ఈ కార్ను హాట్గా. చూడండి, నేను అన్నీ ఇలానే కాల్చుకున్నానండి. కార్ను మొత్తము నాకు ఇన్ని వడలు వచ్చాయండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. డయాబెటీస్ వాళ్ళైతే ఈజీగా తినేయచ్చు. పైగా మనము శనగపప్పు లాంటి ఏమీ లేవు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదండి. 2 టేబుల్ స్పూన్లే కలిపాము. మీకు ఒకవేళ శనగపిండి వద్దు అనుకుంటే మీరు బియ్యపిండి వేసేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం స్వీట్ ప్రాసెస్ అయితే చూద్దామండి. నేనైతే 2 చిన్న కంకులు ఒలిచి పెట్టేసుకున్నానండి. దాన్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోండి. దాంట్లో 3 యాలకులు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోండి. మీరు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకున్నా పర్లేదండి. కాకపోతే యాలకుల పొడి అయితే ఒక ½ టీ స్పూన్ వరకు వేసేసుకోండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసేసుకోండి. మీకు ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే బియ్యపిండి అయితే తీసేసుకోండి. దాంట్లోకి ఒక ½ కప్పు వరకు మనకు బెల్లం తీసేసుకోండి. స్వీట్ కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం బెల్లం ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్లేదండి. నాకు కార్న్ 2 బౌల్ అవుతాయి, నేను ఒక బౌల్ వరకు బెల్లం తీసుకున్నానండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం చేతితోనే అలా కలిపేసుకోండి. మనకు బెల్లం అంతా కలిసేలా. బెల్లం మాత్రం తురిమే తీసుకోవాలండి మనకు, అప్పుడు బెల్లం అనేది ఇందులో బాగా కలిసిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదండి వాటర్ గిట్లా. ఇలా మొత్తం చేత్తోనే కలిపేసుకున్న తర్వాత సేమ్ మనం కారం వడలు అయితే ఎలా చేసామో అలాగే కొద్దిగా తీసుకుంటూ ముద్దలాగా తీసుకుంటూ రౌండ్గా మనం వడలాగా చేసుకోవాలండి. అదే ఆయిల్లో మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెల్లమెల్లగా వేసేసుకోవాలండి. మనకు ఏం కొంచెం కలిపినా కూడా అవి సపరేట్ అయిపోతాయండి. బెల్లంతో చేసిన వడలు మాత్రం కారంతో చేసిన వడల్లాగా ఉండవు. అందుకే కొంచెము వేగిన తర్వాతే మనం కదపాలండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి, మనకి ఈజీగా మాడిపోతుంది బెల్లం వేసాం కాబట్టి. చూడండి, మనకి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి, లోపల కూడా బాగా ఉడికిపోతుంది మన గ్యాస్ సిమ్లో పెడితే. ఈ విధంగానే మెల్లమెల్లగా మరికొన్ని వడలు కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనం వాటిని కదపాలండి. ఇలానే అన్నీ వేసుకొని మనం కాల్చుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపించినట్టుగా ఆ కలర్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది మనకు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వింగ్ చేసుకుందాము.
చూడండి ఎలా ఉన్నాయో. ఈ బెల్లంతో చేసిన వడలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టరు దీని టేస్ట్ చూస్తే మాత్రం. చూడండి పైనంతా క్రిస్పీగా, లోపల కూడా బాగా ఉడికిపోతుంది మనకు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసేదంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.